ఆవృత్త చక్షు, కళ్ళను మూసివేసి లోపలికి మలుచుకొని, అమృతత్వమిచ్చన్, ఇంద్రియాలన్నింటినీ లోపలికి మలుచుకుంటే ప్రయోజనం ఏమిటి? అమృతత్వం వస్తుంది. అంటే అర్థమేమిటి? ఇంద్రియాలని బహిరంగములుగా ప్రవర్తింపజేస్తే కలిగేది ఏమిటనమాట? అమృతత్వం, సావు. అది లేని స్థితి అమృతత్వం. దాన్ని చెప్పారు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక పోనివ్వకుండా చేశాడు. ఇది తన అధీనంలో పెట్టుకున్నాడు. ఇందాక చెప్పాను కదా, గుర్రం పగ్గాలు తన దగ్గర ఉండాలి. అందులో ఒక్కొక్కడికి ఒక గుర్రమే ఉంటుంది. దశకంఠుడు లాని వాడికి 10 గుర్రాలు ఉన్నాయి. ఒకటే తస్తున్నాం, దాన్ని అదుపులో పెట్టుకోలేక. దాన్ని 10 ఇంతలుగా వాడు విజృంభిస్తూ ఉంటాడనమాట. పారణీక జాగరణాధిక స్థానత్రయ ముద్దాటి మనకు 3 దశలున్నాయి. జాగరణ స్థితి, స్వప్న స్థితి, సుషుప్త్యవస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. జాగరణం అంటే అర్థమేమిటి? జాగృత స్థితి అని అంటే, జాగ్రత్త దశ అంటే అర్థమేమిటనమాట? ప్రపంచాన్నంతటినీ కూడా ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉండటం. కళ్ళు తెరుచుకోవటం అనుకోండి, జాగ్రత్త. మేలుకొని ఉండటం. మేలుకొని ఉండటం అనేది లౌకిక వ్యవహారంలో మాత్రమే. మేలుకొని ఉండటం అని ఇంకో స్థితి ఉంది. అప్పుడు ఈ ఇంద్రియాలని బయటికి వెళ్ళకుండా చూడటం. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే ఏమిటంటే కలలు. ఈ కలలు అనేటువంటివి, వీటిని గురించి చాలా బ్రహ్మాండంగా పరిశోధన చేశారు. చాలా గొప్ప పరిశోధనలు చేశారు. స్వప్నం అంటే ఏమిటి అని. ఏమిటంటే నాకేం తోస్తుందనంటే, ఈ 5 ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని చూడటం మానేస్తాయి. ఇది ఒక రకమైనటువంటి దశలో. కానీ ఈ మనస్సుందే, ఇది మాత్రం మేల్కొని ఉంటుంది. మనస్సు పని ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ప్రపంచాన్ని సృష్టించుకుంటూ ఉంటుంది. అదే కళ. పంచేంద్రియములతో కలవకుండా విడిగా మనస్సు అనేటువంటిది మహావిజృంభణ పొంది దాని ప్రపంచాన్ని అది తయారు చేసుకుంటూ ఉంటే దాన్ని కళ అంటారు, స్వప్నము అని అంటారు. చాలామంది నాకు చాలా మంచి కళలు వచ్చినాయండి, రాత్రి బాగా మంచి నిద్ర పట్టిందండి అంటూ ఉంటారు. ఆ రెండిటికి సంబంధం లేదు. మంచి నిద్ర పడితే కళలు రావు, మంచి కళలు వస్తే నిద్ర కాదు. కళ అంటేనే కళ్ళ, అసత్యం, లేనిదాన్ని చూస్తూ ఉంటాం, మాయ. మామూలుగా ఇప్పుడు ఇంద్రజాలం మొదలైనవి చూపిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉండగా అక్కడ చిన్న గింజ పారుతాడు, వెంటనే మనం చూస్తుండగా ఓ మొక్క వస్తుంది, అది చెట్టు అవుతుంది, కాయలు కాస్తాయి. ఆ తర్వాత ఆ కాయ కోస్తాడు, మనకి ముక్క పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఈ 2 క్షణాల్లో అది కనపడకుండా పోతుంది. ఇదంతా ఏమిటి అంటే ఇంద్రజాలం. దాన్నే అసత్య జ్ఞానం, మిథ్యాజ్ఞానం అంటారు. మిథ్యైష వ్యవసాయస్తే, నీ ప్రయత్నం అంతా కూడా మిథ్య కాబట్టి పనికి మాలిందైపోతుంది అని అర్జునుడిని హెచ్చరిస్తున్నట్టుగా లోకాన్నంతా హెచ్చరించాడు పరమాత్మ. ఒకటి నిమిత్తంగా చేసుకున్నాడు. ఒకటితో మాట్లాడుతున్నాడంటే వాడి కోసమే కాదు. భగవద్గీత అర్జునుడికి చెప్పాడు అని అంటే అర్జునుడి కోసమే కాదు, మనందరి కోసం. అదే చెప్పారు. పార్థో వత్స సుధీర్భోక్త. ఆవు పాలు తీసుకునేటప్పుడు చేపు రావడానికి మొట్టమొదటి దూడని కాసేపు అక్కడ అట్ట పెడతాం. ఆ చేపు వచ్చిన తర్వాత దూడని తీసేవత లాగి పారేస్తాం, మనం పాలు పిండుకుంటాం. మనం సుధీ. కాబట్టి ఈ రకమైనటువంటి స్వప్నావస్థ ఉంది. దీనికి అతీతంగా నా 3వది సుషుప్తి అవస్థ అంటారు. సుషుప్తి అంటే గాఢ నిద్ర అని అంటున్నాం. డ్రీమ్లెస్, ప్రపంచాన్ని చూడకుండా ఉండటం, కల్పిత ప్రపంచాన్ని చూడకుండా ఉండడం అనేది ఎక్కడుందో దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. అయితే ఈ 3టికి అతీతంగా మరొకటి ఉందిట. ఈ జాగ్రత్తాది
3 అవస్థలను దాటినటువంటి మరొక స్థితి ఉంది. అక్కడ జాగ్రత్త దశలో ప్రపంచాన్ని చూస్తున్నాడు, స్వప్నావస్థలో కల్పిత ప్రపంచాన్ని చూస్తున్నాడు, సుషుప్తి అవస్థలో దీన్ని దాన్ని చూడలేదు. దీనికి అతీతమైన స్థితిలో దేనిని చూడాలో దాన్ని చూస్తున్నాడు. అదే పరమాత్మ. దాన్ని తురీయావస్థ అంటారు. తురీయ అంటే 4వ అని. తురీయ అంటే చివరిది అని అర్థం కాదు, 4 ఉంటే చివరిది అయితే యాదృచ్ఛికంగా అవ్వచ్చు, కానీ తురీయ అనే శబ్దానికి 4వది అని అర్థం. ఆ తురీయావస్థ ఒకటి ఉంది. జాగరణాదిక స్థానత్రయము దాటి జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటుకున్నాడు ఆయన. అంటే ఏమిటనమాట? పరమాత్మ పరిధిలోకి వెళ్ళిపోయినాడు. ఇదంతా సాధనా స్థితి కనుక మళ్ళీ బయటికి వస్తాడు. దీన్నే అభ్యాసం అంటాం. పరమమై ఉండెడి పదము తెలిసి అది తెలుసుకున్నాడు. ఎంత చమత్కారంగా ఎంత చక్కగా చెప్పారో చూడండి. దీన్నే వేదాంత రహస్యాలు అంటారు. పరమమును చేరుకున్నాడనల్లా, జాగ్రత్తాది స్థితులు 3ంటిని దాటుకొని పరమమైన పదము ఒకటి ఉంది అని తెలుసుకున్నట్ట. అంటే గమ్యమేమిటో అతనికి తెలిసింది, చేరుకోలే. ఈ మాట ఎందుకన్నారంటే మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆయనతో మనతో మాట్లాడతాడు. అక్కడి పరమపదం చేరుకుంటే మళ్ళీ తిరిగి రావటం మొదలైనవేమీ ఉండవు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మమ అన్నారు భగవంతుడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదో అది నా పరమస్థానము. అక్కడికి చేరినవాడు మళ్ళీ తిరిగి రాడు. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? అది ఒకటి ఉంది అని తెలుసుకున్నారట. అది చాలా గొప్ప సాధనలో చివరి మెట్టే కానీ ఇంకా గమ్యం ఉంది కొంచెం దూరంలో. కాబట్టి జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త్య విక్రియుడై, బ్రహ్మభూత అయిపోయేటువంటిది. బ్రహ్మభూతం అంటే అర్థం ఏమిటి? మనకు వేదాంత శాస్త్రంలో ఒక మాట చెబుతారు. ఏంటంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రహ్మమే అయిపోతాడు. ఇక్కడ కొంతమంది కోసం నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పవాలి. ఏంటంటే బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మ అంటే సరస్వతీదేవి గారి భర్త, 4 ముఖాలు ఉన్నటువంటి వాడు. ఆ 4 ముఖాలతో సృష్టినంతా చేస్తున్నవాడు. 4 ముఖాలతో 4 వేదాలని సరస్వతీ రూపంలో బయటకు వెలువరించినవాడు. 7 లోకాలు పైన ఉన్నాయని చెప్పేటువంటి 7 లోకాల్లో చిట్ట చివరిదైనటువంటి సత్యలోకం అధిష్టానంగా కలిగినవాడు, హంస వాహనంగా కలిగినటువంటి వాడు, నారాయణుని నాభికమలము నుండి పుట్టినటువంటి వాడు. ఆయన గారి పేరు బ్రహ్మ. బ్రహ్మము అంటే మామూలుగా పురుష సూక్తంలో ఒక మాట చెప్తున్నారు మన వాళ్ళు. పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అన్నారు. ఆ పరమ పురుషుడున్నాడే పరాత్పరుడు. పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు, ఇక్కడ పూర్ణుడు అని అర్థం. లేకపోతే పురి సేతే ఇది పురుష. పురి అంటే దేహం, ఈ దేహంలో ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క స్థితిని ఏం చెప్పారంటే పాదోస్య విశ్వభూతాని, మనకు కనిపించేటువంటి ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్తమైన భూతములు ఏర్పడి ఉన్న, భూతం అంటే ఏర్పడి ఉన్నది అని అర్థం. 14 లోకాలు, అందులో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు, కాలము, యముడు, దిక్పాలకులు, అంతా కూడా విశ్వం. ఈ విశ్వమంతా ఆ పరమ పురుషుని యొక్క 4వ భాగంలో ఇమిడుందిట. ఇంకా 3 భాగాలు పైన ఉన్నాయి. త్రిపాదూర్ధ్వముదై పురుష, అదిగో ఆ మోకాలు దాటి పైన పరమ పురుషుని యొక్క మోకాలు దాకా, ఉరికే స్థూలంగా అనుకోవడమే ఆయనకి మోకాలుంది, ఆ అరికాలుంది, ఇంకో కాలుంది. వాడెవడో తమాషాగా అడిగాడు మనకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అని. అంటే ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళు ఉంటాయి అందరికీ. 2 కాళ్ళ కంటే ఎక్కువ ఉంటే వాడు జంతువు,
అని సమాధానం చెప్పాడు. కాదు కాదు, మనకి 6 కాళ్ళు ఉన్నాయని, మోకాళ్ళు, అరికాళ్ళు, కాళ్ళు అని ఏదో సినిమాలో చమత్కారంగా చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ పరమాత్మ యొక్క స్వరూపంలో మోకాలి దాకా అనుకొని మన తత్వాన్ని బట్టి ఒక అవధి ఏర్పాటు చేయాలంటే మన మోకాలు దాకా ఉండి, ఆ పైన 3 ఇంతలు ఉందిట. త్రిపాద్ ఊర్ధ్వముదైత్ పురుష, ఆ పురుషుణ్ణి బ్రహ్మము అని అంటారు. ఈ మోకాలతో లోపలికి కూడా కలుపుకొని, అంటే ఏకపాదము జగత్తు విశ్వం, 4 పాదాల సమాహారము పరమాత్మ, దానిని బ్రహ్మము అంటారు. బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. అందుకనే అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అని బ్రహ్మము తానే అయి పాదము అన్నారు. కాబట్టి బ్రహ్మము వేరు, బ్రహ్మ వేరు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, సాధారణంగా చాలామంది ఈ రెండిటికి భేదాన్ని గమనించలేకపోతున్నారు. అందుకని ఇక్కడ బ్రహ్మభూతత్వ సంప్రాప్తి, బ్రహ్మభూతుడవటానికి అంటే బ్రహ్మగారిలాగా 4 ముఖాలున్న సరస్వతి భర్త కాదు, దానికి అతీతంగా ఉండేటువంటి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని 4వ విషయం చెప్పారే, అది అవటానికి, సంప్రాప్తి పొందటం కోసమే అవిక్రియుడయ్యి, ఏ విధమైనటువంటి వికారాలు లేనివాడయ్యి. వికారం అంటే ఏదో ఒక మార్పు వచ్చేటప్పటికి వెంటనే పేరు ఒకటి వస్తుందని మనం అనుకున్నాం. బియ్యం గింజల్ని ఎసట్లో పోసి ఉడికించిన తర్వాత మనం వేసింది బియ్యం, మనకి తయారైంది అన్నం. అంటే బియ్యమే అన్నముగా మారింది. వాచారంభణం వికారో నామధేయం. బియ్యం అనేటప్పటికీ, అన్నం అనేటప్పటికీ బియ్యము స్థితి పోయింది, అన్నము స్థితి వచ్చింది. ఆ అన్నము అనేదానికి పాలు మొదలైనటువంటివి కలిపి పాయసం చేస్తే అన్నం అనే పేరు పోయింది, పాయసం అనే కొత్త పేరు వచ్చింది. ఇట్లాగా సృష్టి అంతా కూడా ఏదో ఒక మార్పు వస్తూ ఉంటుంది. వికారం అంటారు దాన్ని. అటువంటి వికారాలు ఏమీ లేకుండా ఉన్నాడు. వికారం ఏం చేస్తుంది? మనకి తెలుసు. వికారం ఏం చేస్తుంది? ఏదో డోకు వచ్చినట్టు ఉంటుందండి అంటాం. అంటే లోపల ఉండేటువంటి తిన్న ఆహార పదార్థాన్ని అంతటినీ కూడా దాన్ని ఏదో ఒక కస్మెలంగా చేసి నోట్లో నుంచి బయటకు వచ్చేట్టుగా చేస్తుంది. వికారము అపేక్షణీయం కాదు. వికారం రాకూడదు, వికారాన్ని మనం కోరకూడదు. అందుకని అవిక్రియుడయ్యి, ఏ వికారమును లేనటువంటి వాడై, అతి దీర్ఘ జటలు తన్న ఆవరింప, ఆ వికారము లేకుండా ఉండటం అనేటువంటి దానికి ఒక చిన్న సంకేతం చెప్పారు. అతి దీర్ఘ జటలు, ఆ చాలా పెద్దమైనటువంటి దీర్ఘమైన పొడవైనటువంటి జటలు ఆవరించిపోయినాయి. అన్ని వైపులా ఆ జుట్టు పెరిగిపోయింది. జుట్టు పెరిగిపోవటం అంటే ఏమిటంటే, జటలు అనేటువంటిది మనం మామూలుగా కేశ సంస్కారము అని అంటాం. కేశ సంస్కారం అంటే జుట్టుని చక్కదిద్దుకోవటం. ఈ చక్కదిద్దుకోవటం అనేటువంటిది చేస్తూ ఉంటే దేహం మీద మనకు అభిమానం పెరుగుతూ ఉంటుంది. అందుకని దాని మానాన దాన్ని వదిలిపెట్టేసేయటం. జుట్టు పెరుగుతూ ఉంటుంది. మనకి 3 ఉన్నాయి: కేశములు, నఖములు, దంతములు. ఈ 3టిని మనం జాగ్రత్తగా గమనిస్తే వీటిల్లో ప్రాణశక్తి ఉందా లేదా? ప్రాణశక్తి ఉన్న చోట దానికి ఏదన్నా ఆఘాతం జరిగితే బాధ కలుగుతుంది. అంటే దానికి ఏదైనా దెబ్బ తగిలితే, కత్తి పెట్టి కోస్తే బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగితే మనకు తెలుస్తుంది. కానీ జుట్టు కత్తిరిస్తాం, బాధ ఏం కలగటంలా. అయితే జుట్టులో ప్రాణశక్తి ఉందా లేదా? లేకపోతే దానికి అపచయాలు ఎట్లా వస్తున్నాయి? పెరగటం, తరగటం అనేవి ఎట్లా వస్తున్నాయి? ప్రాణశక్తి లేకపోతే పెరగటం అనేది ఎట్లా సంభవిస్తుంది? ప్రాణశక్తి ఉంది, కానీ తక్కిన చోట్ల ఉండేటువంటి ప్రాణం వంటి ప్రాణం లేదు. అలాగే గోళ్ళు కత్తిరించుకుంటూ ఉంటాం.
కత్తిరించుకున్నప్పుడు మనకేం ఏదో శరీరంలో ఒక భాగం కోస్తే మంట కలిగినట్టుగా లేకపోతే రక్తం వచ్చినట్టుగా రావటంలే. అలాగే దంతాలు ఊడిపోతూ ఉంటాయి. అందుకనే చమత్కారంగా ఒక ఆయన చెప్పారు, కేశములు దంతములు నఖములు స్థానభ్రంశము పొంది రాణింపవు. ఇవి ఉండవలసిన చోట ఉంటేనే వాటికి గౌరవం. నోట్లో ఉంటేనే ఉన్నంత వరకే పళ్ళు, వాటిని రోజు సంస్కారం చేస్తూ ఉంటాం. మంచి పేస్ట్ తీసుకుని బ్రష్ తీసుకుని దాన్ని తోమి 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 చేస్తూ ఉంటాం. ఊడిపోయిన దంతాన్ని కూడా చిన్న బరిణలో పెట్టుకుని తోముతామా? స్థానభ్రంశము పొంది రాణింపం. అలాగే జుట్టు నెత్తి మీద ఉన్నంతసేపు దానికి బాగా తైల సంస్కారం చేసి అది చేసి ఇది చేసి దాన్ని కాపాడుకుంటూ ఉంటాం. ఊడిపోతే తీసి పెంట కుప్పలో పడేస్తాం. నఖములు అంతే. కాబట్టి ఇవి స్థానభ్రంశము పొంది రాణింపవు. ఇక్కడ జడలు పెంచారు, జడలు పెరిగిపోయినాయి. జడలు పెంచడం కాదు, పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయినటువంటి జడలు దేనికి సంకేతం అన్నమాట? ఆయన భౌతిక సంస్కారము దేనిని అపేక్షించడం లేదు అనేదానికి సంకేతం. అంటే భౌతిక సంస్కారం అంటే అర్థమేమిటి? మనం మామూలుగా స్నానము, ఒళ్ళు శుద్ధి చేసుకోవటం, లోపల బయట ఇవన్నీ. అంటే ఆయన స్నానాలు చేయడా? కాదు, ఆయన దేహాన్ని స్నానం చేస్తాడు. ఎందుకు? శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం అన్నారు గనక, ధర్మమును సాధించాలి అంటే ఒక సాధనం ఉండాలి గనక, సాధనం కోసం ఆయన సంస్కారమే కానీ, ఆయన దేహానికి సంస్కారమే కానీ ఏదో చూచినవాడు బాగుండాలి అనాలి. మనం అందరం కూడా నానా అవస్థలు పడుతూ ఉంటాం. స్నానం చేస్తాం, ముఖాన్ని అనేక పర్యాయాలు సబ్బుతో కడుగుతూ ఉంటాం. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి మాలిన్యపు రేణువులన్నీ తొలగిపోవాలి అని ప్రయత్నం చేసి ఇంత రేణువులు వండి కొట్టుకుంటూ ఉంటాం. పౌడర్ ఎవరి కోసం అండి? ఎదుటివాడి కోసం. ఎదుటివాడి కోసం అయితే పౌడర్ తీసుకెళ్ళి ఎదుటివాడి మొహన కొట్టు. నువ్వెందుకు కొట్టుకుంటున్నావు? చూడటానికి బాగుంటారు. ఇదంతా చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇటువంటి వ్యవహారం ఏమీ లేకుండా, అంటే దేహమును ధర్మము కోసమే మాత్రమే కానీ పక్క వాళ్ళ కోసం కాదు అనేటువంటి స్థితిలో ఉండటం కోసం సంకేతంగా ఈ విషయం చెప్పారు. జడలు అంతా వ్యాపించుకుని పోయినాయి. అలగు రుచర్మధారి అయి, ఆయన మనం బట్టలు కట్టుకుంటాం, ఆయన లేడి చర్మాన్ని కట్టుకున్నాడు. అది కూడా చాలా గట్టిదైనటువంటి అలగు రురు చర్మధారి అయి. చర్మధారి మన మామూలుగా పురాణాల్లో వాటిల్లో భగవంతుడికి కృత్తివాసుడు అని పేరు, పరమేశ్వరుడికి కృత్తివాసుడు అని పేరు. కృత్తివాసుడు అంటే కృత్తి అంటే చర్మం, చర్మమును ధరించేవాడు. చర్మము ధరించడంలో ఉన్న గాంభీర్యం, గంభీరమైన అర్థం ఏమిటి అని అంటే, వాడెవడో చమత్కారంగా ఒక పద్యం రాశాడు. సాకివాని తోడ జగడంబు పడలేక సిరిగరాడు పట్టు చీరగట్టే. ఆయనకేమండి ఐశ్వర్యం, బాగా సంపద, లక్ష్మీదేవి ఉంది కదా. అందుకని మంచి పట్టుబట్టలు కట్టడం ప్రారంభించాడు. ఎందుకయ్యా అంటే సాకలవాడితో జగడం పడలేక. శివుడు తోలుగట్టే చీయని పైరోసి బట్ట పారవైతే భైరవుండు అని ఒక తాత్వికమైనటువంటి అర్థం కలిగినటువంటి విషయాన్ని చెప్పారు. అక్కడ రురు చర్మధారి అయి, రురు అంటే ఒక రకమైనటువంటి లేడి, దాని చర్మాన్ని ధరించినటువంటి వాడు. ఈ మాట విన్నంతో ఇప్పుడు హేతువాదులు కొంతమంది ఉన్నారు, మహానుభావులు. వాళ్ళు అన్నీ దుర్వ్యాఖ్యానం చేయడమే వాళ్ళ పని. అయ్యా, ఆ మహర్షి గారు రురుచర్మం ధరించాడు అని అంటే దాన్ని చంపే ఉండాలి కదా.